హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలోకి వస్తే సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా సింపుల్గా మురుకులు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. మురుకులు అయితే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో అయితే చూపిస్తాను అనమాట. ఎటువంటి పిండి మిల్లుకు పట్టించే పని లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో చూసాక సంక్రాంతి పండగకి మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో మొత్తం చూసాక ఊరికి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మురుకులు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను పదండి. ఫస్ట్ మురుకులు చేసుకోవటానికి కుక్కర్ తీసుకొని అందులోకి ఒక చిన్న కప్పుతో కప్పు నిండుగా శనగపప్పు తీసుకోండి. అలాగే సేమ్ కప్పుతో ఒక కప్పు నిండుగా మినప్పప్పు, ఇంకా ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇవన్నీ కలిపి కూడా నార్మల్గా రెగ్యులర్గా కొలుచుకునే కప్పుకు నిండుగా వచ్చేలాగా చూసుకోండి. ఇక్కడ నా కప్పుకి కొద్దిగా వెల్తిగా వచ్చినాయి అనమాట. ఇంకొన్ని మినప్పప్పు అయితే వేసుకున్నానండి. అలాగే మనం చేసుకునే మురుకుల క్వాంటిటీని బట్టి కూడా పప్పులు తీసుకోవాలన్నమాట. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇలా అన్నీ కలిపి ఒక కప్పు వరకు తీసుకున్నానండి. ఇప్పుడు వీటన్నింటినీ శుభ్రంగా కడిగేసి అవి మునిగేంత వరకు నీళ్లు పోసి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2-3 విజిల్స్ రాణించుకున్నారంటే పప్పులన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వండి. అన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి 2 ఇంచుల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు అందులోకి ముందుగా ఉడికించుకున్న పప్పులను నీళ్లు వంచేసి మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే మిక్సీ పట్టుకునేటప్పుడు ఎక్కడా పలుకులు లేకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ని పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఏ కప్పుతో అయితే పప్పులన్నీ కొలుచుకొని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 3 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలన్నమాట. అలాగే మనం ఈ మురుకుల్లోకి వాడుకునే బియ్యం పిండి వచ్చేసి పొడి బియ్యం పిండి. ఇది బయట సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది, లేదంటే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి చిన్న క్యూబ్ బటర్ కూడా వేసుకోండి. అంటే 10 గ్రాములమైనా వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే కనుక ఫ్రెష్గా ఇంట్లో తీసుకున్న వెన్నైనా లేదంటే వేడిగా ఉండే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వాము తీసుకొని దాన్ని అయితే ఇలా చేత్తో నలుపుకొని వేసుకోండి. ఇంకా 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దాన్ని కూడా నలిపేసుకొని వేసుకోండి. ఇలా వాము జీలకర్ర వేసుకోవటం వల్ల మురుకులు తినేటప్పుడు మధ్యలో ఆ ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా 1 స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిసిపోయేలాగా చేత్తో బాగా కలిపేసుకోవాలి. మురుకుల్లోకి నువ్వులు కూడా కంపల్సరిగా వేసుకోండి. అవి కూడా మురుకులు తినేటప్పుడు మధ్యలో ఆ ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకుంటూ ఉన్నట్లయితే మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్తోనే బియ్యం పిండి మొత్తం కలిసిపోయి ముద్దలాగా రెడీ అయిపోతుంది. ఇంకా పిండి కలుపుకోవడానికి ఎక్స్ట్రాగా నీళ్లు వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక పిండి ఇలా ముద్దలాగా రాకపోతే కొద్దిగా నీళ్ళను చల్లుకుంటూ ఇలా ముద్దలాగా కలిపేసుకోండి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు అనమాట. లూజ్గా ఉంటే గనక ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. అదే గట్టిగా ఉంటే గనక మురుకులు కూడా గట్టిగా వస్తాయి అన్నమాట. ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇదే టైంలో ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు. అలాగే కలుపుకున్న పిండి పైన మూత పెట్టేసి 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. తర్వాత మురుకులు చేసుకోవటానికి కలిపి పెట్టుకున్న పిండి ముద్దలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని కొద్దిగా చేత్తో ప్రెస్ చేస్తూ బాగా పిసకాలన్నమాట. ఇలా ఎంత బాగా పిసికితే మురుకులు అనేవి విరిగిపోకుండా అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మురుకులు చేసుకోవటానికి ఏదైనా ఒక పల్చటి క్లాత్ తీసుకొని దాన్ని నీళ్ళల్లో గట్టిగా పిండేసుకొని తీసుకోవాలి. అలాగే మురుకులు కొట్టడానికి ఇలా 3 హోల్స్ ఉండే బిళ్ళ వేసుకొని అలాగే కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేసుకొని పెట్టుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల పిండి మురుకులు కొట్టడానికి అంటుకుపోకుండా ఉంటుందన్నమాట. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని మురుకుల గొట్టంలో పెట్టేసుకోవాలి. పిండి పెట్టుకునేటప్పుడు మరీ నిండుగా కాకుండా కాస్త వెలితిగా పెట్టేసుకోండి. సో మనకు పైనుంచి మూత పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న మురుకుల్లాగా చేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు మాత్రం సైడ్ అంచుల్ని మాత్రం నీట్గా అంటించేసేయండి, లేదంటే ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతాయి అన్నమాట.
ఇలాగే ఒక వాయకు ఎన్ని మురుకులు కావాలో అన్ని మురుకులు అయితే చేసేసి పెట్టుకోండి. ఒకవేళ ఇద్దరు ఉంటే కనుక ఒకరు ఇలా మురుకులు చేస్తూ ఇంకొకరు డీప్ ఫ్రై చేయొచ్చు. ఒక్కరే చేసుకునే పాట అయితే కనుక ఇలా మురుకులు చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి అందులో ఒక పిండి ముద్దను వేసి చూసారంటే ఇలా నెమ్మదిగా పైకి రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మురుకుల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకునేటప్పుడు మాత్రం మనం తీసుకునే ప్యాన్ సైజుని బట్టి అలాగే ఆయిల్ క్వాంటిటీని బట్టి మురుకులు వేసుకోవాలి. తీసుకున్న ఆయిల్ కంటే కూడా మురుకులు ఎక్కువగా వేసుకున్నారంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి అన్నమాట. సో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకొని ఆయిల్లో వేసిన తర్వాత కాసేపు కదిలివ్వకుండా అలాగే వదిలేసేయండి. వాటంతటా అవే పైకొచ్చి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత గరిటెతో ఒక్కొక్క మురుకుని ఇలా నెమ్మదిగా తిప్పేసుకోవాలి. మురుకులు ఆయిల్లో బాగా ఫ్రై అయినాయి అంటే ఈజీగానే తిరిగిపోతాయండి. ఫ్రై అవ్వకుండా తిప్పేశారంటే మొత్తం విరిగిపోతాయి అన్నమాట. సో ఒకవైపు ఫ్రై అయిన తర్వాతనే రెండవ వైపుకు టర్న్ చేసుకోవాలి. ఇలాగే రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే మురుకులు అయితే రెడీ అయిపోతాయండి. ఒకవేళ మురుకులు ఎక్కువ క్వాంటిటీలో చేస్తూ ఒకరే చేసుకునే పాట అయితే ఇలా చిన్న చిన్నవి చేసుకొని మళ్ళీ ఆయిల్లో వేసుకోవడం అదంతా పెద్ద పని అనిపిస్తే కనుక ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఎలా చేసుకున్నా కూడా తినడానికే కదా, ఇంకా మనం ఎంత నీట్గా చేసి పెట్టినా కూడా డబ్బాలో వేసిన తర్వాత విరిగిపోతాయి కదా. సో మనకు కావాల్సింది ఏంటి, టేస్ట్ ఉంటే చాలు. ఎలా ఫ్రై చేసుకున్నా కూడా టేస్ట్ అయితే మారదు. ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఇలా చేసేసుకోండి, పని తొందరగా అయిపోతుంది. ఇలాగే మిగిలిన పిండితో కూడా మురుగులన్నీ కూడా ఫ్రై చేసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి. అలాగే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు మురుకులు ఫ్రై అయినాయో లేదో తెలుసుకోవటానికి మురుకులు అయితే ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. ఇంకా మనం బయటికి తీసిన తర్వాత ఒక మురుకుని చేత్తో పట్టుకొని చూస్తే అప్పుడే అర్థమైపోతుందండి ఫ్రై అయినాయా లేదా అని. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే ఎవరైనా కూడా ఈజీగా చేసేస్తారండి. ట్రై చేయండి. ఈ సంక్రాంతి పండుగకు మీరు కూడా ఒకసారి మురుకుల్ని ఇలా ట్రై చేసి చూడండి. క్రిస్పీగా గుల్లగుల్లగా చాలా బాగుంటాయి అన్నమాట. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.